ఇండియా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మస్కట్ దేశంలో చిక్కుకున్న గోదర్కని మహిళను ఇండియా తీసుకొచ్చిన కేటీఆర్. మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు ఇస్తుంటే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో వింత ఆచారం. కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్పై నిరుద్యోగుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే అవినీతి అంతమే ఏసీబీ పంతం. రాను రాను రాజుగుర్రం గాడిద అయినట్లు ప్రభుత్వ శాఖలలో 3 పువ్వులు 6 కాయలుగా రాను రాను వేలనుకొని పోయింది. ప్రభుత్వ శాఖలలో పోలీస్ రెవెన్యూ శాఖలలో అవినీతి నిర్మూలనకు ఏసీబీతో పాటు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడ్డ అధికారులు పట్టుబడితే అవినీతి సొమ్మును రికవరీ చేయాలని, అవినీతితో సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని, పేదరికం నిర్మూలన, పేదరికం లేని సమాజ వ్యవస్థాపనకు గొడ్డలిపెట్టులా అడ్డంగా అవినీతి అడ్డుపడుతుందని చెప్తున్నారు. ఒక నిమిషం ఉంటుంది, మళ్ళీ మొత్తం మీడియాతో మాట్లాడుతున్నాం. మంత్రాలయం ఓకేనా. ప్రభుత్వ ఆఫీసులలో లంచాల అవినీతి భారీగా ఉంది. ఈ యొక్క లంచాల అవినీతిని అరికట్టాలంటే ఏసీబీ వల్లనే తరమవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఏసీబీ వాళ్ళు కూడా అక్కడక్కడ దాడులు చేసి నిర్లక్ష్యం అవుతుంది. అక్కడక్కడ సులభంగా చేసినారు, మరి మా దగ్గర రాలేరులని చెప్పి వాళ్ళు భావిస్తారు. లంచాలను అరికట్టాలంటే మరి డిపార్ట్మెంట్లో ఉన్న ఏసీబీ వాళ్ళే కరెక్టు. ప్రతి ఒక్క ఆఫీస్ పైన నిఘా ఉండి వారి లంచకుండతనాన్ని అరికట్టాలని చెప్పి కోరుతున్నాం. ఈ యొక్క ఫైల్ కదలాలంటే కూడా లంచం ఇస్తే తప్ప కదలడం లేదు. సో ఆఫీస్ అంటే 1, 2 అని కాదు, ప్రతి ఆఫీసుల్లో జరుగుతుంది. మా దృష్టికి వచ్చేవి మేము వింటున్నాము. మేము ఏం చేయలేని నిరుస్థాయిలో ఉన్నాము. లంచాలు అనేది 3 పూలు 6 కాయలతో నివసిస్తుంది. వాటిని అరికట్టాలంటే ఏసీబీ డిపార్ట్మెంటే కరెక్టు. మరి మొన్న జరిగింది మన కళ్ళ ముందరనే రైడింగ్. ఆ రైడింగ్ జరగడంలో ఒక ఆఫీసే వచ్చింది, ఇంకా మిగతా దానిలో కూడా ఉన్నారు. వారిని గుర్తించి రికవర్ చేసిన ప్రతి అమౌంట్ను మరి వాళ్ళు అక్కడికే కాకుండా వదిలిపెట్టకుండా వాళ్ళ ఆస్తి మీద వివరాలు తీసుకొని రిటర్న్ ఫైల్ తీసుకొని మరి ఆ ధనాన్ని ప్రజలకే అంకితం చేయాలని చెప్పి కోరుతున్నాము. ప్రజాధనం కోల్పోవడానికి కారణం ఏమంటే లంచకుండే అనేది నిర్నాశనం కావాలని చెప్పి కోరుతున్నాం. ఇట్లు స్ట్రాంగ్ ప్రజానిధులు ఎంఆర్పిఎస్ నాయకులు. బి తాండ్రపాడు గ్రామం శ్మశానంలో ఎస్సీలను అడ్డుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఓకే గుడి ఓకే శ్మశానం అంటున్నారు. కంప్యూటర్ యుగంలో కులాల మధ్య వివాదాలు పుట్టుకొస్తుండడం వల్ల వైషమ్యాలు పెరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ప్రతి గ్రామంలో ఒకే గుడి ఒకే శ్మశానం అంటున్నారని ఆచరణ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. బి తాండ్రపాడు మాజీ ఎంపీటీసీ మాదన్న కృష్ణుడు నాగరాజ్ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వినతి పత్రాన్ని పట్టుకుని బి తాండ్రపాడు గ్రామ శ్మశానంలోకి ఎస్సీలను అడ్డుకుంటున్న బీసీలపై చర్యలు తీసుకోవాలని, ఏర్పాటు చేస్తున్న గేటును తొలగించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు వినతి పత్రాన్ని ఇచ్చారు. సందర్భంగా బి తాండ్రపాడు గ్రామ మాజీ ఎంపీటీసీ మాదన్న నాగరాజు కృష్ణుడితో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి ఫ్లాట్లు ఇచ్చారు. పోలీస్ కాలనీ, మంగళగిరి కాలనీ, శ్రీకామన్ నగరు, డైట్ కాలేజ్ దగ్గర కొన్ని ఫ్లాట్లు అందరికి అన్ని కులాల వాళ్ళకి ఇచ్చారు. అయితే గతంలో పూర్వం నుంచి కూడా బరల గ్రౌండ్ అని 2 ఎకరాలు
పిట్ట మీద మంగళగిరి కాలంలో బీసీలకి, ఎస్సీలకి, ముస్లిమ్స్కి అందరికీ మైనార్టీలకు ఇచ్చినారు. బీసీ శ్మశానంలో ఎస్సీలను కూర్చోకూడదని చెప్పేసి బీసీ అగ్రవర్ణ కులాలు ఒక 30 మంది దాకా గేట్ పెట్టి తాళం వేసుకొని అక్కడ కూర్చొనియకుండా ఏర్పాటు చేస్తున్నారు. గవర్నమెంట్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కనుక కలెక్టర్ గారు స్పందించి ఆ శ్మశానంలో మాదిగలను కూర్చోడానికి ఏర్పాటు చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. గ్రామంలో ఎస్సీలను దూషిస్తున్నారు బీసీలు. శ్మశానము మాకు 20 సెంట్లు మాత్రం ఎస్సీ కాలనీలో. ఇక్కడ బీసీ సమాధులు వచ్చేసి 2.5 ఎకరా ఉంది. దాంట్లో మా వాళ్ళని పెట్టమంటే పెట్టనీయకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఎస్సీలో మీరు ఇక్కడ రావద్దు, ఇక్కడ పెట్టవద్దు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో బీసీలో ఒక 30-40 మంది వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ మా దాంట్లో మీరు పెట్టొద్దని చెప్పి అంటున్నారు. మాకు శ్మశానం లేదు కాబట్టి కలెక్టర్ గారికి మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. మాకు ప్లేసు దాంట్లో సగం భాగం ఇవ్వాలని చెప్పి మాకు శ్మశానం మాకు ఈ శ్మశానం చాలా ఇబ్బందిగా ఉంది. బీతాండ్రపట్లో శ్మశానం ఎస్సీలకి లేదు కాబట్టి శ్మశానం ఇవ్వాలని కోరుతున్నాం. గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటా సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతర్గ మండలంలోని గోలివాడ వద్ద ఆదివారం రామగుండం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హరఖాల వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, చింతకుంట విజయ రమణారావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలోని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రారంభించుకుంటున్నాం. నాకు చాలా ఆనందం అనిపించింది. స్క్రీన్ మీద ఆ నీళ్లు విడుదల చేస్తుంటే నీళ్లు ప్రవహించేంత ఆనందం మరొకటి ఉండదు. మరి నిజంగా రాజ్ ఠాకూర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, విజయ రమణారావు గారికి, ఈ పెద్దపల్లి జిల్లా నాయకులకి నేను అభినందిస్తున్నారు. నిరంతరం నన్ను రతాయిస్తుంటారు ఏదో ఒక ఇరిగేషన్ విషయంలో. ఇప్పుడు ఈ ఎత్తిపోతారు అంటారు, రేపు ఇంకోటి ప్రతిపాక అంటారు, మరి ఇంకోటి అంటారు, పాలకుర్తి అంటారు. తప్పనిసరిగా మరి అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ గారిది నిన్ననే వారి కోరిక మేరకే 1,10,00,000 మంజూరు చేయడం విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా 75 కోట్లు ఖర్చు పెట్టి 13,390 ఎకరాల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ప్రయోజనం పొందే గ్రామాలు అంతర్గామం, ముర్మూరు, ఎల్లంపల్లి, గోలివాడ, అక్కినపల్లి, ఇర్సంపేట, బ్రాహ్మణపల్లి, సోమనపల్లి, మద్దిరాల, పొట్యాల, ఎక్లాస్పురం గ్రామాలకి ఈ నీళ్లు చేరబోతున్నాయి. మరి గూడూరు గ్రామం కూడా అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం 17L ద్వారా మరో 1,250 ఎకరాలకి కుక్కల గూడూరు, పుట్నూరు గ్రామాలకు కూడా నీళ్లు చేరబోతున్నాయి. చాలా సంతోషం. అదేవిధంగా మరి మీ అభిమాన నాయకులు శ్రీధర్ బాబు గారు, విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారి కోరిక మేరకు పత్తిపాక మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మన ప్రభుత్వం చేపట్టనుంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి సహకారంతో మంత్రివర్గంలో ఆమోదం పొందే విధంగా మేము కృషి చేసి పత్తిపాక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతామని, దాని ద్వారా సుమారు మరి 3 నుంచి 5 టీఎంసీ స్టెబిలైజేషను, 2,40,000 ఎకరాలకి మరి ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం మంత్రి నియోజకవర్గాల్లో
ఈ ప్రాజెక్టు నీళ్లు అందించడానికి తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా మరి మీ జిల్లాలో చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. శ్రీధర్ బాబు గారు మరి ఆయన విద్యార్థి దశ నుంచి నాకు తెలుసు. నేను ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పనిచేసేటప్పుడు ఆయన ఢిల్లీలో లా స్టూడెంట్. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రంలోనే ఒక పవర్ఫుల్ మినిస్టర్గా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారే అంటున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీధర్ బాబు గారు సలహాల మేరకే నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే మీ జిల్లాలో ఎంత పవర్ఫుల్ మంత్రులు ఉన్నారో మీకు తెలుసు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మరి రాష్ట్రంలో అక్కలు చెల్లెలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నంటే మీ ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి బీసీలకి 42% రిజర్వేషన్ సాధించడంలో, చట్టబద్ధత సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మరి తెలంగాణ పోరాట యోధుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగిన కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ క్రీడాకారులకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్టు, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. నిర్వాహకులు రాఘవేంద్ర శంకర్ ఘనంగా సన్మానం చేశారు. నా తండ్రి అంటే కొడుకుకి వెంటనే ఇచ్చేవాడు. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అది నీలో ఉన్న స్వార్థం. అమ్మా గ్యాప్లోకి రమ్మా మధ్యలోకి. ఒక కిడ్నీతోనైనా జీవించవచ్చు సార్. సార్ ఉంది సార్, వెనకలో ఉంది. రెడీ వచ్చింది సార్. అని సమాజంలో చూడు బాబు. రెడీ సార్, చూడండి సార్. అన్న రాఘవేంద్ర అన్న చూడండి. రెడీ ఓకే. ఇక్కడ రండి అన్న, వారు ఇతలు రండి బాబు, ఇట్రా దగ్గర రండి. రెడీ ఓకే సార్. చూడమ్మా ఓకే. అట్టే ఉండండి సార్. రాఘవేంద్ర అన్న అట్టే ఉండండి. ఇప్పుడు ఈతలో ఒకటి అందివ్వండి సార్. రెడీ సార్. అట్లే ఉండండి సార్. అట్లా ఒక్క సెకండ్ సార్. ఓకే సార్. మరెన్నో భవిష్యత్తులో జరగాలని, పిల్లలు ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సడన్గా క్యాన్సర్ అనేది కూడా విజృంభిస్తూ ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ విజృంభిస్తున్నాయి, సీజనల్ డిసీజెస్ విజృంభిస్తున్నాయి. ఈ టైంలో ఎవరైతే బాడీ ఇమ్యూనిటీ ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ సమాజానికి ఉపయోగపడతారు, వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఉపయోగపడతారు. కాబట్టి వన్స్ అగైన్ నేను చెప్పేది ఏమంటే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయాలా, అందరూ నేర్చుకోవాలి. ఇటువంటి గురువుల దగ్గర వాళ్ళు ఆ విద్యను అభ్యసించి వాళ్ళు చదువులో ప్లస్ ఆటల్లో, దేహదారుఢ్యంలో, ఆత్మ ధైర్యంలో వాళ్ళంతా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 42%లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు. ఎట్ ద సేమ్ టైం
బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లింలలో ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం. మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి. మీరు ఇచ్చినటువంటి 42% ఆర్డినెన్స్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా, మరి ముస్లిమ్స్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు. రెండు, భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్, ఆ రైట్ని మీరు ఎట్లా వయలేట్ చేస్తారు, ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది, ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం లేదు, మరి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్షను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. తల్లిదండ్రులు వయోవృద్ధులు దారిలో నేటి యువత నడవాలి. నేటి యువతరంలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయతలు తక్కువ అయ్యాయని హ్యూమన్ రైట్స్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారి చిందర కలిసి ఉంటే కలదు సుఖమని చెప్పారు. దేవరశెట్టి పరమేశ్వరయ్య, ఏపీ చైర్మన్, హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రేమలు బంధాలు కానీ డబ్బుకునే విలువ మమతానురాగాలకు లేకుండా పోయిన సమాజంలో మనం రోజు చూస్తున్న సత్యం ఇది. ఇంతకుముందు అత్త లేని కోడలు ఉత్తమరాలు అనేవాళ్ళు, ఇప్పుడు కోడలు లేని అత్త గుణవంతురాలు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఎందుకంటే అత్త అనేది లేకపోతే కోడల మీద పక్కింటి వాళ్ళు కానీ ఇరుంటి పొరుగింటి వాళ్ళు ఎలాంటి ఆక్షేపణ చేసేవాళ్ళు కాదు. ఆమె యొక్క గాయగడుసుతనం కానీ ఆమె యొక్క రాయబటానితనం కానీ బయటపడేది కాదు. అప్పుడు కోడలు మంచిగా పేరుండేది. ఎప్పుడైతే ఈ వ్యవస్థ నాశనం అయిపోయిందో అత్తను బయటికి దొబ్బేద్దాము, మామను బయటికి దొబ్బేద్దాము అనేటువంటి ఆలోచన వచ్చి వాళ్ళకి ప్రైవసీ కోసం పెద్దవాళ్ళను విస్మరిస్తున్నారు. ఎంతసేపు భార్యాభర్త వాళ్ళ ఆనందము, వాళ్ళ అంటే శని ఆదివారాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇట్లాంటి ఆఫీసర్స్ అంతా కూడా కేవలం శని ఆదివారాలే ఎంజాయ్ చేయాలి. వాళ్ళు పిల్లడు అది ఇంతకుముందు 2 లేదా 3 అనేవారు, ఇప్పుడు ఒకడే పిల్లోడు. అలాంటి వ్యవస్థను తీసుకొని వెళ్ళి అలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనము. ఇప్పుడు అందుకోసమనే ఇన్ని వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఇన్ని పుట్టుకొని వస్తున్నాయి. ఎక్కడ చూసిన వృద్ధాశ్రమాలు 2007లో మనకు ఒక చట్టం, గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చింది. వృద్ధులను మనం కాపాడుకోవాలి. వృక్షో రక్షతి రక్షత అన్నారు, ధర్మో రక్షతి రక్షత అన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అన్నారు. ఒక చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు నిన్ను కాపాడుతుంది అన్నారు. ఈరోజు ఎంతమంది ఈ ధర్మాన్ని పాటిస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకము. ఎందుకంటే ఎప్పుడైతే కోడలు అత్తకు మధ్య సయోధ్య లేకుండా పోయిందో, అత్త మీద కోడలు యుద్ధం ప్రకటిస్తుంది, కోడల మీద అత్త యుద్ధం ప్రకటిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, నేను ఉండను, నేను రాబోయే తరంలో మనకు అదే జరుగుతుంది. మన కొడుకులు కూడా మనకు అదే గతి, అదే ఆశ్రమమే మనకు కూడా గతి అవుతుంది. కర్మను ఎప్పుడు తప్పించలేడు. కాబట్టి మన కొడుకులు కోడళ్ళు కూడా అర్థం చేసుకొని పెద్దవాళ్ళని గౌరవించి ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటే ఈ సమాజం బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం సమాజంలో ఉంది. గవర్నమెంట్ ఎన్ని చట్టాలనే చేయొచ్చు, కానీ వ్యవస్థలో మార్పు రావాలి, ప్రతి మనిషిలోకి మార్పు రావాలి. ఆ మార్పు రానంతకాలం ఈ సమాజం మార్పు అనేది చెందదు. ఎప్పుడైతే అలాంటి వ్యవస్థ వస్తుందో అప్పుడు కుటుంబ వ్యవస్థ చిన్నపిన్నం కాకుండా అందరూ ఉంటారు. చిన్నపిల్లలు, పసిపిల్లలు అవ్వాతాతలు చెప్పే ముద్దు కథలు, మంచి సూక్తులు, భారత రామాయణ ఇతిహాసాలు, వాటి యొక్క సారాంశాలు ఇవన్నీ చెప్పి పిల్లలలో ఒక మంచి జ్ఞానాన్ని పెంపొందించే విధంగా చెప్పేవాళ్ళు. కథలు మంచి చెడ్డాయి. ఇప్పుడు ఆ విధంగా చెప్పేదానికి అవకాశం లేకుండా. భారతం, రామాయణం, భాగవతం ఎవరు రాశారో తెలియదు పిల్లలకి. మన హైందవ సాంప్రదాయం అనేది ఏంటో కూడా వ్యక్తిగతంగా మన పిల్లలకు లేకుండా. ఈరోజు 10th క్లాస్ చదివే పిల్లలను నేను కొన్ని వందల మందిని నేను చూశాను. నేను ఒక స్కూల్ కరెస్పాండెంట్గా, హెడ్ మాస్టర్గా నేను పనిచేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్కడ కూడా మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచన మన టీచర్లలో కొరబడుతుంది, బయట సమాజంలో కొరబడుతుంది. అందువల్లనే భగవద్గీత అంటే ఏమో కూడా తెలియనటువంటి పరిస్థితికి వచ్చినాం. కాబట్టి ఈ వ్యవస్థ మార్పు చెందాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. అప్పుడే వస్తుంది. ఒక తల్లిని ఒక కొడుకు బాగా
ఇష్టంగా ప్రేమించేవాడు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నది. ఇది ఒక తల్లిని కొడుకు బాగా ప్రేమించేవాడు. ఆ తల్లి కొడుకును బాగా ఇష్టంగా ప్రేమించేది. ఒకరోజు అమ్మ నీకు ఇన్ని రోజులు నన్ను బాగా చూసుకున్నావు, నన్ను సాకి సంతరించి ఇంత ఉద్యోగం చేశావు, నీకు నేను ఏం చేయాలి, నీకు ఏమైనా తీరని కోరుకుంటే తీరుస్తానమ్మా అంటే, నైనా నాకు ఏం తీరని కోరికలు లేవు, ఒక్కరోజు నాతో నా పక్కన పడుకోరా, నాతో ఒక్కరోజు గడుపు నాయనా, ఇదొక్కటే నాకు తీరని కోరిక అనింది. తల్లి కోరిక మీద కొడుకు వచ్చి పడుకున్నాడు. 1 గంట గంటన్నరకు 2 గంటలకు ఆమె నీళ్లు తప్పిగైతే, నైనా కొన్ని నీళ్లు తెచ్చి అంటే నీళ్లు తెచ్చి ఇచ్చినాడు. ఆమె తాగుతూ చేతులు 90 ఏళ్ళ వృద్ధురాలు కాబట్టి చేయి జారి కింద పడిపోయాడు. అమ్మ పడకంతా తడిపేసుకున్నావు, ఎట్లా నిద్రపోతావే ఉండని మార్చేసి మళ్ళీ ఆమె పొడి బట్టలు కట్టి పడుకోబెట్టాడు. మళ్ళీ ఒక అర్ధ గంటకో గంటకో ఆమె నీళ్ళు తప్పింది. ఎందుకంటే సగం నీళ్ళు కింద పడినాయి. నీళ్లు తీసుకురానైనా అంటే, ఏందమ్మా రాత్రి నిద్రపోనీయకుండా నాకు అని చెప్పి కొనుక్కుంటేనే ఆ పిల్లడు ఆ కొడుకు మళ్ళీ ఒక గ్లాస్ నీళ్లు తెచ్చిచ్చాడు. ఆమె తాగుతూ చేయి జారి మళ్ళీ ఆ నీళ్ళు కింద పడినాయి. ఏంటమ్మా ఇది? కర్నూలు నగరంలోని 47వ వార్డు శ్రీనివాస్ నగర్ ప్రధాన రహదారి ప్రక్కన రుచికరమైన వంటలతో ప్రసన్న మెస్ సురేంద్ర ప్రారంభించారు. పేపర్ ప్లేట్లు వద్దు, అరటి ఆకులో ఆహారం తినడమే ఆరోగ్యమే మహాభాగ్యం ముద్దు అంటూ ప్రసన్న మీల్స్ నిర్వాహకులు సురేంద్ర తెలిపారు. ప్రేక్షకులకు ధన్యవాదములండి. ప్రకాష్ నగర్ ప్రసన్న మెస్ వాళ్ళము. నా పేరు సురేంద్ర. ప్రకాష్ నగర్ ప్రసన్న మెస్ వచ్చేసి శ్రీనివాస్ నగర్కి మార్చబడినది. ప్రకాష్ నగర్లో ఎల్ఆర్కే ల్యాబ్ ఆపోజిట్ శ్రీనివాస్ నగర్ రోడ్డుకి మార్చబడినది. ఇక్కడ మాకు 10 ఇయర్స్ నుంచి అనుభవం ఉన్నది. ప్రకాష్ నగర్లో వచ్చేసి ఆ బ్రాంచ్ శ్రీనివాస్ నగర్ రోడ్డుకి మార్చాము. మేము క్యాటరింగ్ చేయడం, ప్యూర్ వెజ్ చేయడము. మేము వచ్చేసి హరిటాకు భోజనం ప్రేక్షకులకు రుచికరంగా ఇవ్వాలనే ఉద్దేశంతో హరిటాకు భోజనము ఓపెన్ చేయబడినది. ప్రసన్న మెస్ ఒకటే కాదు, క్యాటరింగ్లకు అన్ని శుభకార్యాలు క్యాటరింగ్ చేయబడము. హాస్టల్ అవైలబుల్ ఉంది. ఏ ఫంక్షన్లకైనా క్యాటరింగ్ ఇవ్వగలము. ప్రేక్షకులు వచ్చి ఆహ్వానించవాలని కోరుతున్నాను. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కల్లూరు 37వ వార్డు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా మద్దిలేటిని రాష్ట్ర జిల్లా నాయకులు విజయ్ సూరిలు, కర్నూలు పట్టణ అధ్యక్షులు పాముల కుమార్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ నెల 16న జరగనున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ కార్యక్రమం విజయవంతం చేయాలని విజయ్ సూరి పాములు కోరారు. అధ్యక్షులుగా మీసాల వెంకటేశ్వర్లు, జానకి రాముడు, అధికార ప్రతినిధిగా రవి, ప్రధాన కార్యదర్శిగా గురుస్వామి, శేషన్నలతో పాటు పలువురిని కమిటీలోకి తీసుకున్నారు. అభినవ్ అంబేద్కర్ మానసిక మందకృష్ణ నాయకత్వం, మానసిరి మందకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా గ్రామ రాష్ట్ర వార్డుగా గ్రామ కమిటీల నిర్మాణం చైతన్యంలో ఒక భాగంగా కర్నూలు జిల్లా కల్లూరు మండలం 33వ వార్డు ఏరియాలో ఈరోజు మరియు కృష్ణ మాదిగ గారి అన్న పిలుపు కొరకై నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రెడ్డిపోగు విజయ మాదే గారు, అలాగే కాశపోగి సూరి మాదయ్య గారు మరియు స్టాలిన్ మాదయ్య గారు హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, మా 33వ వార్డు మాదిగలు చైతన్యం అందరూ స్టార్ట్ చేశారు. ఆ చైతన్యంలో భాగమే ఈరోజు నూతన కమిటీ పూర్తయి మరి నిర్మాణం చేపట్టడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం రేపు ఆగస్టు 16కు కలెక్టర్ సునాయాడకు కృష్ణమాదే గారు వస్తున్నారు కాబట్టి పద్మశ్రీ గ్రహీత అయిన అన్నగారు ఆయన స్వాగతం పలకడానికి కల్లూరు గ్రామం తరపు నుంచి దాదాపు ఒక 100-150 మంది దాకా ఒకటే వార్డు నుంచి కదిలి వస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ యొక్క పిలుపుని అందుకొని ముఖ్యంగా
వస్తున్నది మన జాతి బిడ్డ మందకృష్ణ మాదే గారు కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి కోరుతూ ముగించుకున్నాను. ఇట్లు నా పేరు ఎంఎస్పీ కర్నూలు నగర అధ్యక్షులు పాముల కుమార్ మాది. ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నూతన కమిటీ నిర్మాణంలో భాగంగా మహాజన నేత మందశ్రీ మందకృష్ణ గారి ఆదేశానుసారం జిల్లాలో ప్రతి గ్రామంలో మన జెండా ఎగరవేస్తూ నూతన నిర్మాణం చేపట్టాలనే ఆదేశానుసారం ఈరోజు కర్నూలు టౌన్లోని 33వ వార్డు కల్లూరు గ్రామ నిర్మాణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు కర్నూలు జిల్లాకు వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఆయనకు స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, అలాగే అన్ని గ్రామ కమిటీలు పూర్తి అయిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందిన మన జననేతకు స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఉందో గత 30 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ పితామహుడు ఆరోగ్యశ్రీ ప్రదాత వికలాంగుల తోబుట్టున్నటువంటి మన నాయకునికి ప్రతి ఒక్కరూ స్వాగతం పలకడానికి రావాలని తెలియజేస్తూ ఇప్పుడు ఈ గ్రామంలో ఎన్నుకున్నటువంటి గ్రామాధ్యక్షుడు మద్దిరెడ్డి గారికి అలాగే రవీణ గారికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీ కర్నూలు జిల్లా కమిటీ తరఫున సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇక మీదట మాదిగలపై ఏదైతే పోరాటం ఇస్తారో వీళ్ళంతా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. నా పేరు కాశపోగు సూర్య మాదిగ, ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.